టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పుల్శెట్టి ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. అయితే అమెరికాలో నవీన్కి ప్రమాదం జరిగిందనే వార్తలు వస్తున్నాయి. నవీన్ పుల్శెట్టి చేతికి ఫ్రాక్చర్ అయిందని చెప్తున్నారు. ఆయనకి దాదాపు 2 నెలల నుంచి 3 నెలల వరకు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలియజేస్తారట. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆయనకి గాయమైందని మాత్రమే చెబుతూ ఉన్నారు చేతికి. నవీన్ పుల్శెట్టి అమెరికాలో బైక్పై వెళ్తూ ఉండగా జారిపడినప్పుడు ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. బైక్పై నుంచి పడిన తర్వాత ఆయన చేతికి ఫ్రాక్చర్ అయింది. ఈ ఘటన జరిగి 2-3 రోజులు అవుతోందని కూడా తెలుస్తోంది. అయితే నవీన్కు జరిగిన ఈ ప్రమాదం గురించి ఇండస్ట్రీలో కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. కేవలం ఆయన క్లోజ్ సర్కిల్కి మాత్రమే తెలుసు. ఆయనే స్వయంగా తన టీంకి మెసేజ్ పెట్టిన తర్వాత ఈ విషయం తెలిసింది. చిన్న దెబ్బలు అంటున్నారు కానీ 2-3 నెలలు రెస్ట్ అవసరం అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా బలమైన గాయమే తగిలి ఉంటుందని చాలామంది భావిస్తున్నారు. ఈ ప్రమాదం వల్ల కనీసం 3 నెలల పాటు నవీన్ పుల్శెట్టి సినిమా సెట్స్ మీదకి రావడం కష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం నవీన్ తన తర్వాత సినిమా సితార ఎంటర్టైన్మెంట్ సంస్థలో చేయాల్సి ఉంది. స్టోరీ కూడా సిద్ధమైంది. ఓ పక్క వాస్తవం ఇలా ఉంటే మరో పక్క కొన్ని ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ అవుతున్నాయి. మరికొందరు మాత్రం నవీన్కి ఆరోగ్యం బాగాలేదని, అమెరికాలో పెను ప్రమాదం జరిగిందని, ఆయనకు సీరియస్గా ఉందనే వార్తలు క్రియేట్ చేశారు. ఇలాంటి వార్తలు ఎవరూ నమ్మవద్దని ఆయన టీం అయితే తెలియజేశారు. తాజాగా ఆయనకు చిన్న గాయాలు మాత్రమే అయినట్టు తెలుస్తోంది. కొందరు అత్యుత్సాహంతో నవీన్కి పెను ప్రమాదం జరిగిందని, ఆయన ఆరోగ్యం సీరియస్గా ఉందని వార్తలు ప్రచారం చేశారు. ఇవన్నీ అవాస్తవమని ఆయన టీం తెలియజేస్తున్నారు. జాతిరత్నాలు మిస్ శెట్టి మిస్టర్ పుల్శెట్టి సినిమా తర్వాత ఒక మంచి కంబ్యాక్ ఇచ్చేందుకు నవీన్ సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రమాదం జరగడం నిజంగా అందరూ బాధపడుతూ ఉన్నారు. ఆయన కెరీర్లో కాస్త బ్రేక్ అయితే ఇప్పుడు అవసరమని తెలుస్తోంది. ఈ యంగ్ హీరోకి టాలీవుడ్లోనే కాదు పాన్ ఇండియా లెవెల్లో మంచి సినీ లవర్స్ ఉన్నారు. అభిమానులు చాలామంది సోషల్ మీడియా వేదికగా ఆయన కోలుకోవాలని కూడా కోరుకుంటూ ఉన్నారు.